ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ వచనం. దేవునితో స్నేహము. మనలో విశ్వాసం ఉండడం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసం గల మనకు యేసుక్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకుంటామనే ఆశ మనలో ఉండడం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందిస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించడంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. సహనం వల్ల దేవుని ముప్పు వల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకుంటామనే నిరీక్షణ కలుగుతుంది. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు గనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలగదు. నిజానికి మనలో శక్తి లేని సమయాన బలహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. నీతిమంతుల కోసం మరణించడం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి మరణిస్తే మరణించవచ్చు. కానీ మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మన కోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మన కోసం వ్యక్తం చేశాడు. దేవుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుంచి తప్పకుండా రక్షింపబడతాము. ఇది యేసుక్రీస్తు ద్వారా సంభవిస్తుంది. ఒకప్పుడు మనము దేవుని శత్రువులం, అయినా తన కుమారుని మరణం వల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. పైగా మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.